హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. మనం శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణీయంలో ఈరోజు 14వ దశకానికి వచ్చాం. 14వ దశకం కపిలోపాఖ్యానం. భాగవతంలో ఉండే కపిలోపాఖ్యానం, ఉప ఆఖ్యానం. అది కపిలుడు, కపిల మహర్షి గురించి చెప్తున్నారు. అంటే కపిల అవతారం. ఇప్పుడు మనకి ముందు హిరణ్యాక్షుని సంబంధం కోసంగా వరాహ అవతారం ఎత్తిన స్వామి ఇప్పుడు మన కపిల అవతారంతో చూపిస్తున్నారు ఈ యొక్క దశకంలో. ఈ కపిలుడు ఎలా వచ్చారు ఏంది అనే విషయాన్ని మనకి ఈ యొక్క దశకంలో చెప్పబోతున్నారు నారాయణ భట్టతిరి గారు. కపిల అవతారం చాలా విశిష్టమైంది, జ్ఞాన అవతారం. ఇది కర్దమ ముని అనే ఆయన బ్రహ్మదేవుల్లోంచి వచ్చినవాడు. బ్రహ్మ మానసపుత్రుడు. అంటే బ్రహ్మదేవుని యొక్క మనం 10వ దశకంలో 8వ శ్లోకంలో చెప్పుకున్నాం ఆ ఋషులందరూ ఎలా వచ్చారో. అలా వచ్చిన వాళ్ళలో కర్దమ మహాముని బ్రహ్మదేవుని యొక్క ఆయన నీడబడి వచ్చాడు. అలాంటి వాడు ఆయన. బ్రహ్మదేవుని యొక్క నీడ ద్వారా ఆవిర్భవించిన వాడు కర్దమ మహాముని. ఆయనకు బ్రహ్మదేవుడు ఆదేశించాడు. ఏమని? నీవు సృష్టి కార్యం చేయవలసింది, ప్రజలను సృష్టించవలసింది అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ కర్దమ మహాముని ఆయన విష్ణుదేవుని కోసంగా ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. సరస్వతి నదీ తీరంలో ఆయన తపస్సు చేశాడు. చేస్తే అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి నీకు అంటే ఆయన అడిగిన కోరిక ఏంటంటే, నేను సృష్టి కార్యం చేయమని నన్ను బ్రహ్మదేవుడు ఆదేశించారు, నేను ఎటువంటి భార్య చేసుకోవాలి, నాకు తగిన భార్య ఎవరు, నాకు మీరు నిర్దేశించవలసింది నేను అడుగుతాడు. కోరిక అది. అంటే ఎటువంటి ఉత్తమమైన భార్య పొందడాని కోసంగా భగవంతుని అనుగ్రహం కోసంగా తపస్సు చేశాడు ఆయన. కానీ ఆయన చేసిన విధానం చాలా అద్భుతమైంది. అంటే మామూలుగా ముందు తపస్సు చేసే రకంగా చేశాడు. అంటే కళ్ళు మూసుకొని యోగ మార్గం ద్వారా చేశాడు. మరియు ఆయన విగ్రహారాధన కూడా చేశాడు. 2 రకాలు, క్రియాపూర్వకంగా చేశాడు, ఇటు యోగ ప్రకారం కూడా చేశాడు. 2 రకాలుగా చేశాడు. అది కూడా తన మనస్సు లయం చేసి చేశాడు. దానివల్ల పరమాత్మ చాలా సంతోషించాడు. ఆయనకు కనిపించంగానే ఈయన పులకితుడైపోయి చాలా ఆనంద పారవస్యంలో భగవంతుని స్తోత్రం చేస్తున్నాడు. కానీ పరమాత్మ ఈయన చూసి ఆనందపడ్డాట. ఆ ఆనందంలో ఆ పరమాత్మ కూడా కన్నీళ్లు వచ్చాయట. ఆ కన్నీళ్లు కింద పడగానే అక్కడ ఒక సరోవరం ఏర్పడింది. అదే బిందు సరోవరం. ఆ పరమాత్మ అనుగ్రహం వల్ల ఏర్పడింది. అప్పుడు పరమాత్మ చెప్పారట ఆ కర్దముడికి, ఏమని? ఈయనేం అడగలేదు, ఈయన అడగక ముందే చెప్పేశాడు, నువ్వు చేసిన ఈ యొక్క నీ అర్చన, నువ్వు నా కోసం చేసిన తపస్సు నాకు చాలా ఆనందం కలిగించింది. ఇంత పరమ భాగవతోత్తముడవై ఇంత శ్రద్ధాభక్తులతో చేశావు కాబట్టి నీ మీద అనుగ్రహించి నేను చెప్తున్నాను నీకు. ఏమని? నీకు ఈ యొక్క స్వయంభూ మనువు యొక్క కుమార్తె, 3వ కుమార్తె అయినటువంటి దేవహూతి అనే ఆమె ద్వారా వివాహం అవుతుంది. ఆమె ద్వారా నీకు 9 మంది ఆడపిల్లలు పుడతారు. అంతేకాకుండా నువ్వు అడగకపోయినా నేను అనుగ్రహిస్తున్నాను, నేనే నీకు కుమారుడుగా పుడతాను. కపిలుడు అనే పేరుతో నీకు జన్మిస్తాను. మరియు తర్వాత నీవు నీ యోగాభ్యాసం ద్వారా, నీ యొక్క తపశ్శక్తి ద్వారా నీవు మోక్షాన్ని పొందుతావు. అలాగే నీ భార్య అయినటువంటి ఆ దేవహూతి కూడా నా దగ్గర కపిల అవతారంతో ఉన్న నా దగ్గర జ్ఞాన బోధ పొంది ఆమె కూడా మోక్షాన్ని సంపాదిస్తుంది. ఇంత గొప్ప అవకాశం నీకు నేనే ప్రసాదిస్తున్నా అని చెప్పి పరమాత్మ వరం ఇచ్చారు. వరం ఇచ్చిన తర్వాత ఆయన మాత్రం నిరంతరం ఆయన ధ్యానంలో ఉండేవాడే. కర్దమ మహాముని ఎంత గొప్పవాడంటే అంత గొప్ప తపస్సంపన్నుడు, అంత భక్తి తత్పరుడు. అటువంటి ఆయన ఇంకా తన ఎప్పుడు అవుతుంది వివాహము ఏంది, ఇంకా తన సృష్టికార్యం మొదలు పెట్టాలి. కానీ ఈయన చింతన మాత్రం భగవంతుడి మీదే ఉంది. అటువంటి వాడు ఆయన. అంటే వైరాగ్యం ఎక్కువగా ఉంది.
ప్రపంచ విషయాల మీద లేదు ఆయనకి, అటువంటి వాడు ఆయన. అప్పుడు నారద మహర్షి ఆ యొక్క స్వయంభూ మను యొక్క దగ్గరికి వెళ్ళి, స్వయంభూ మను యొక్క కుమార్తె దేవహూతి వింటూ ఉండగా ఈ కర్దమ మహాముని గురించి, గొప్పతనాన్ని గురించి, ఆయన తపశ్శక్తి గురించి, ఆయన వైరాగ్యాన్ని గురించి, భక్తి గురించి అనేక విధాలుగా వర్ణిస్తారు. వర్ణించినప్పుడు ఆమె ఆ సమయంలో వింటుంది. ఆ దేవహూతి ఆమె అప్పటిదాకా ఎంతో మంది పెళ్లి చేసుకోవాలని చూపించినా ఆమెకు నచ్చరు. ఎందువల్లంటే ఆమె కోరుకునేది జ్ఞానం. ఆ జ్ఞానం ప్రసాదించే వాళ్ళు తన జీవితంలో రావాలని కోరుకుందాను. అందువల్ల ఎవరిని వివాహం చేసుకోలేదు. ఎప్పుడైతే ఈ కర్దమ మహాముని గురించి వినిందో ఆమె కూడా ఆయన చేసుకోవాలి సంకల్పం ఆమె కూడా కలిగింది. అప్పుడు ఇవంతా భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరుగుతున్నాయి. అప్పుడు స్వయంభూ మనువు, ఆ శతరూప, ఆయన భార్య అయిన శతరూప, ఈ యొక్క దేవహూతి కూతురైన దేవహూతి ముగ్గురు కలిసి ఈ కర్దమ మహాముని ఉండే ఆ బిందు సరోవరం దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన మనువు చెప్తాడు, అయ్యా ఇంత పరమ భాగవతోత్తడు, భక్తి తత్పరుడివి, నీ యొక్క గొప్పతనాన్ని గురించి నారద మహర్షి చెప్పగా విన్నాం. నా కుమార్తెను నువ్వు వివాహం చేసుకోవాల్సింది అని అడుగుతాడు. అప్పుడు కర్దముడు అంతా విని, కర్దముడికి ముందే తెలుసుగా పరమాత్మ చెప్పాడు కదా, కానీ ఆయన నేను చేసుకుంటాను, కానీ నాకు ఒక లక్ష్యం ఉంది, దాన్ని మీరు నెరవేర్చాలి అంటాడు. ఏంది చెప్పండి అంటాడు. నేను సంతానం కలిగేంత వరకు మాత్రమే గృహస్థాశ్రమంలో ఉంటాను, ఆ తర్వాత నేను సన్యాసం స్వీకరిస్తాను, యోగ మార్గం ద్వారా నేను మోక్షాన్ని పొందాలి అంటాడు. అప్పుడు వాళ్ళు ఇంకా ఆ మనువు, ఆ శతరూప కూర్చొని చర్చించుకుంటారు. తర్వాత దేవహూతి కూడా చెప్తారు ఈ విషయం. ఇలాగ అడుగుతున్నాడు ఆయన, సంతానం కలిగేంత వరకే నీతో ఉంటాడట, ఆ తర్వాత ఆయన సన్యాసం తీసుకొని అడవులకు వెళ్ళిపోతాడు, మరి నీ పరిస్థితి ఏంది, నువ్వేమంటావమ్మా అని అడుగుతారు. ఇంత గొప్పవాడు నా భర్త అయితే అంతకంటే కావాల్సిందే ఉంది, నేను చేసుకుంటానని చెప్పి ఆమె చేసుకుంటాడు. అప్పుడు ఆ మనువు అనేక కానుకలు ఇచ్చి వాళ్ళిద్దరికి వివాహం వైభవపేతంగా చేస్తాడు. అలా చేసిన తర్వాత ఆమెను ఇంకా ఆయన ఆశ్రమంలో ఉంచి వెళ్ళిపోతారు ఆ శతరూప మనువు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన పెళ్ళయిందేనే గాని భార్యని కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం భక్తి ఒక్కటే, ఆ భగవంతుడిని వదిలిపెట్టకుండా నిరంతర ధ్యానంలో ఉంటాడు. ఆమె పాపం మహారాణి వైభవం అనుభవించిన మనిషి, రాజకుటుంబంలో ఉన్నాము కదా, కానీ ఆమె ఆశ్రమానికి వచ్చినప్పటి నుంచి తన శరీరం గురించి, తన అందం గురించి పట్టించుకోకుండా కేవలం భర్తకు సేవ చేయడమే అనే ఒక లక్ష్యంగా ఆమె ఉంటుంది. ఉండి శుశ్రూష చేస్తుంది. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతుంది. ఆఖరికి ఆమె దేహభ్రాంతి వదిలేసి దేహమే చిక్కి శల్యమైపోతుంది. ఆయనకి తపశ్శక్తి వల్ల ఆయనకు చిక్కి శల్యమైపోయి ఉంటుంది, ఈమెకు అవుతుంది. కానీ ఆయన తపస్సులో ఉన్న తర్వాత పరమాత్మ యథారూపాన్ని ఇస్తాడు. కానీ ఈమె ఇప్పుడు పెళ్ళై వచ్చిన తర్వాత ఈమె మరి ఇదైపోతుంది. అప్పుడు ఒకరోజు ఆమె అంత ఓర్పుగా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ ప్రాంతంలో ఎవ్వరు లేరు ఆమెతో మాట్లాడడానికి, నిర్జర అరణ్యంలో కేవలం భర్తకు సేవ చేస్తూ కూర్చున్నారు అన్ని సంవత్సరాలు. అది చూసిన తర్వాత ఆ కర్దముడు కరిగిపోతాడు. ఏమి భక్తి, ప్రతిభక్తి అని చెప్పి ఆమె మీద దయతో ఆయన ఏం వరం కావాలి నీకుంటాడు. ఆమె ఏం చెప్పలేక సిగ్గుతో తల ఉంచుకుంటుంది. తన కాలి గోళ్ళు నేల మీద రాస్తూ తల ఉంచుకుంటుంది. చెప్పడానికి మాటల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. అన్ని సంవత్సరాల నుంచి కనీసం ఒక్క మాట కూడా భర్త మాట్లాడలేదు, చుట్టూ మాట్లాడే దిక్కు లేరు, కేవలం ఆయన సేవ చేస్తూ ఉన్నారు. కానీ ఆమెకి సంతానం కావాలని మనసులో కోరిక. ఆయన తపస్సంపన్నుడు కాబట్టి చూడంగానే కనిపెట్టేస్తాడు. ఆమె చెప్పకముందే ఆ మనసులో ఉండే కోరిక తెలిసిపోతుంది, సంతానం కోసం ఉందని చెప్పి. అప్పుడు నీవు పోయి బిందు సరోవరంలో పోయి స్నానం చేసి రాపు అని చెప్తాడు. అప్పుడు ఆమె అక్కడికి పోయి స్నానం చేసి బయటకు వస్తుంది. ఒక్కసారిగా ఆమె శరీరం మారిపోతుంది. 1000 మంది విద్యాధర స్త్రీలంతా వచ్చి ఆమెకు అనేక అలంకారాలు చేస్తారు. తన యొక్క నవయవనంలో గడిపోతున్నాడు. అప్పుడు ఆమె ముందుకు ఒక అద్దం తీసుకొచ్చి చూపిస్తారు. ఆమె అప్పుడు తన అందాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. నవయవనంలో గడిపోయింది. అప్పుడు చిక్కి శల్యమైపోయిన ఆమె ఒక్కసారిగా అంత అందం ఉంటుంది. వెంటనే తన భర్తను తలుచుకుంటుంది. తలుచుకోగానే వెంటనే ఆయన కూడా 1000 మంది
పరిచారకుడు వంటలాగా ఆయన ముందుకు వచ్చి నిలబడతాడు. చాలా అందమైన శరీరంతో కనిపిస్తాడు. కనిపించి అప్పుడు ఆమెకు నీ కోరిక నాకు తెలుసు, మనకు సంతానం కోసంగా ప్రయత్నిస్తాం పద అని చెప్పి అప్పటికప్పుడు తన యోగ శక్తితో ఒక అద్భుతమైన విమానాన్ని సృష్టిస్తాడు. ఆ విమానం సామాన్యమైనది కాదు. అనేక ఉద్యానవనాలతో, అనేక భవనాలతో, అన్ని రకాల సౌకర్యాలతో ఉండే ఒక విమానాన్ని సృష్టిస్తాడు. అందులో ఆ పరిచారకులతో సహా కలిసి వాళ్ళు దాంట్లో ప్రవేశించగానే అది వాయు వేగంతో ప్రయాణం చేస్తుంది. అన్ని లోకాలు తిరుగుతుంది. అప్పుడు ఆమె ఆ లోకాలు చూడడానికి ఆమె దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు ఆ కర్దమ మహాముని. ఆ విధంగా వాళ్ళు అన్ని ప్రాంతాలు తిరిగి 9 అద్భుతమైన రూపాలు పొంది 9 మంది ఆడపిల్లలను కలుగుతారు. వాళ్ళకి సంతానం కలుగుతారు. ఆ 9 మంది పుట్టిన తర్వాత ఆయన మళ్ళీ యథాప్రకారంగా తన ఆశ్రమానికి తీసుకొచ్చేస్తాడు. ఆమె అన్ని మాయమైపోతాయి. అప్పుడు ఆమె చెప్తాడు, నీకు ముందే చెప్పా కదా, నీ తల్లిదండ్రికి కూడా చెప్పా కదా, సంతానం ఉండేంత వరకు నేను ఉంటానని, నేను ఇంక వెళ్ళిపోతాను, సన్యాసాశ్రమం తీసుకుంటానంటాడు. అప్పుడు ఆమె నిజమే, ఆమెకు అంత చాలా ఏళ్ళు వాళ్ళు తిరుగుతారు, కానీ ఆమెకు అది ఒక క్షణంలో అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ సుఖం భలే బాధ కలుగుతుంది. అప్పుడు ఆమె అడుగుతుంది, నాకు జ్ఞానం కావాలని అనుకున్నాను, ఇలాంటి వాడిని ఉత్తముడిని ఎందుకు భర్తగా పొందానంటే నేను జ్ఞాన మార్గాన్ని పొంది మోక్షం పొందాలని కోరుకున్నాను. నాకు జ్ఞానం ఉపదేశించే ఒక కుమారుని కూడా ప్రసాదించమని అడుగుతుంది. అంతేకాకుండా ఈ 9 మంది ఆడపిల్లకాయలకు పెళ్లిళ్ళు చేయకుండా వెళ్ళిపోతే ఎలాగా, కాబట్టి మీరు ఆ బాధ్యత నెరవేర్చి వెళ్ళమని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆయన ఆమె మీద దయతో ఉండి ఆమెకు ఒక బిడ్డను ప్రసాదించి మగపిల్లవాడిని, ఆయనే కపిల మహర్షి, కపిల అవతారం. ఆ పిల్లవాడే కపిలుడు. ఈ 9 మంది అమ్మాయిల్ని ఋషులకు ఇచ్చి పెళ్లి చేసేసి ఆయన తన బాధ్యత అయిన తర్వాత కొడుకు కొంచెం పెద్దగానే వచ్చి, ఆయన తెలుసుగా పుట్టింది సాక్షాత్తు పరమాత్మ తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి, నాయనా నీవు అనుమతిస్తే నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను, ఇంకా నా యోగ మార్గంలో నేను నీలో ఐక్యమవుతాను, అటువంటి భాగ్యాన్ని నాకు కలిగించమని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన సంతోషిస్తాడు. తండ్రి అయ్యి తనకి వచ్చి అంత ఇదిగా అనుమతి అడుగుతుంటే అప్పుడు అనుగ్రహించి ఆయనకి అనుమతిస్తాడు. భార్య కూడా ఒప్పుకుంటుంది. తర్వాత ఆమెకు, ఆ దేవభూతికి ఈ కపిల మహర్షి అజ్ఞాన బోధ చేస్తాడు. ఆ జ్ఞాన బోధే కపిల గీత అవుతుంది. తర్వాత దశకంలో అదే విషయం చెప్తారు. ఇప్పుడు ఈ దశకం వరకు ఆయన కర్దమ మహాముని తపస్సుకు వెళ్లేంత వరకు ఇక్కడ వర్ణించబడింది ఈ దశకంలో. తర్వాత దశకంలో మనకి ఆయన ఏ విధంగా బోధ చేసింది, తల్లికి ఏ విధంగా జ్ఞాన బోధ చేసిందంతా కూడా మనకుంటుంది. ఇప్పుడు ఈ దశకంలో ఉండే కథాంశం అంతా ఇదనమాట. కపిల అవతారం అద్భుతమైన అవతారం. అటువంటి కపిల మహర్షి గురించి మనం తెలుసుకునే భాగ్యం మనకి నారాయణ భట్టతిరి గారు భాగవతంలో ఎంతో విస్తారంగా ఉన్న విషయాన్ని కుదించి 10 శ్లోకాల్లో మనకు అందిస్తున్నారు ఇందులో. కాబట్టి మీకు ముందే కథ చెప్పాను కాబట్టి ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మీకు మిగతా విషయం అంతా అర్థమైపోతుంటుంది. ఆయన అంతా ఇండికేట్ చేయకపోయినా మనకు అర్థమవుతుంది. ఇక వెళ్దాం. స మనుస్మృత తావకాంఘ్రియుగ్మ స మను పంకజ సంభవాంగ జన్మ నిజమంతర మంతరాయహీనం చరితంతే కథయన్ సుఖం నినాయా. ఇక మనకి మనువు అని ఆయన స్వయంభూ మనువు, అంటే బ్రహ్మదేవుల్లో నుంచి కుడి భాగం నుంచి వచ్చిన వాడు ఆ స్వయంభూ మనువు, ఎడవ భాగం నుంచి వచ్చింది శతరూప. వాడిద్దరికి వివాహం అయింది, వాళ్ళిద్దరికి కలిగిన సంతానమే మానవుడు. అటువంటి ఆయన మనకు బాగా బ్రహ్మదేవుని యొక్క ఆయుష్లో ఎలా ఉంటుందంటే 100 ఏళ్ల ఆయుష్ అయింది. ఆ 100 ఏళ్ల ఆయుష్లో ఒక రోజు ఎలా గడుస్తుందంటే ఆయనకి ఒక పగటి కాలం ఎలాంటిదంటే, మనకుండే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం. ఈ పగటి కాలంలో 14 మంది మనువులు పరిపాలన చేస్తారు ఈ సమస్త భూమండలాన్ని. 14 మంది అంటే ఒక్కొక్కరికి
71 యుగాలు పరిపాలన చేస్తారు. ఈ స్వయంభూ మనువు కూడా 1000 మహాయుగాల్లో 71 మహాయుగాల వరకు ఆయన ఆయుష్ ఉంది. అక్కడి దాకా ఆయన పరిపాలన చేశాడు. ఆయన కాలంలో ఆయన ఎలా జీవించారనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎలా ఉన్నట్టు ఆయన స మను స్మృత తావకాంగ్రి యుగ్మ స్వామి. ఈయన స్తోత్రం చేస్తున్నాడు కదా నారాయణ భట్టిరి గారు గురువాయూరప్ప దగ్గర కూర్చొని, ఓ గురువాయూరప్ప స్వామి, నీ గురించి నీ యొక్క పాదపద్మాలను ఆశ్రయించి తవకాంగ్రి యుగ్మం, యుగ్మ అంటే పాదాలు, 2 పాదాలు, నీ యొక్క దివ్యమంగళ పద్మముల వంటి పాదాలను ఆశ్రయించి ఆ మను చక్రవర్తి, ఆ మనువు, ఆ స్వయంభూ మనువు ఏం చేశాడు? స మనుహు పంకజ సంభవాంగ జన్మ. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? పంకజ సంభవ అంటే పద్మంలో పుట్టినవాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని నుంచి అంగజన్మ, ఆయన శరీరంలో ఉండే సగభాగం నుంచి ఈయన పుట్టుకుంటూ వచ్చాడు కదా, అది కదా ఆయన జన్మ. కాబట్టి అటువంటి అలా వచ్చిన ఆ మనువు, ఆ స్వయంభూ మనువు నిజమంతరం అంతరాయహీనం, నిజమంతరం నిరంతరం ఎల్లవేళ్ల కూడా అంతరాయహీనం, తన యొక్క చతుర్యుగాల్లో అంటే తన యొక్క మహాయుగాలు 71 యుగాల్లో కూడా అన్నింటిలో కూడా ఏ ఒక్క రోజు కూడా భగవంతుణ్ణి అర్చించకుండా ఉండలేదు. అనుక్షణం భగవంతుని నామస్మరణ వదిలిపెట్టకుండా ఆయన కథలు వింటూ, ఆయన యొక్క మహిమలు వింటూ, లీలలు వింటూ, విన్నదాన్ని అందరికి చెబుతూ నిరంతరము ఆయన ధ్యాసలో గడిపాడు ఆయన. ఎవరు? మను చక్రవర్తి. కాబట్టి చరితం తే కథయన్, తే నీ యొక్క చరితం స్వామి, నీ యొక్క మహిమ లీలలు ఉండి నీ చరితంతా కూడా కథయన్ వింటున్నాడు ఆయన, గానం చేస్తున్నాడు. కథయన్ సుఖం నినాయ, ఈ విధంగా కాలం గడిపాడు ఆయన. సుఖంగా ఆనందంగా కాలం గడిపేస్తున్నాడు. ఆ మనువు యొక్క చరిత్ర ఏందయ్యా అంటే, ఆ మను చక్రవర్తి నిన్నే ఆశ్రయించి, నీ పాద పద్మాలే ఆశ్రయించి నిరంతరం నీ ధ్యానంలో ఉండి, నిరంతరం నీ నామ జపాన్ని వదిలిపెట్టకుండా ఉండి, నీ కథలే వింటూ, నీ కథలే చెప్పుకుంటూ, దాంట్లో ఆ ఆనంద లహరిలో, ఆ ప్రవాహంలో మునిగి తేలుతూ సుఖంగా గడుపుతున్నాడు కాలాన్ని అని మనకి శ్లోకం ద్వారా ఆ పరమాత్మ స్తోత్రం చేస్తున్నాడు ఆయన. స్వామి చేశాడు కదా స్వామి, ఆ మను చక్రవర్తి ఎంత అదృష్టవంతుడయ్యా, నీ గురించే నిరంతరం ఆలోచించాడు, నీ గురించే ధ్యానించాడు, నీ గురించే విన్నాడు, నీ గురించి చెప్పుకున్నాడయ్యా, జన్మ ధన్యమయ్యా ఆయనది అని స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్టిరి గారు. ఈ విధంగా ఆయన మన్వంతరాన్ని మొత్తాన్ని సుఖంగా గడుపుతున్నాడు. సమయే ఖలు తత్ర కర్ధమాఖ్యో ద్రుహిణఛాయ భవః తదీయ వాచ ధృత సర్గరసో నిసర్గరమ్యం భగవస్త్వాం అయుతం సమాహ శిషేవే. స్వామి ఈ విధంగా అట్లా కాలం గడుపుతున్నటువంటి ఆ మనువు ఉండగా, ఆ సమయంలో తత్ర సమయే, తత్ర ఆ సమయంలో, ఏ సమయం? ఈయన కర్దమ మహాముని తపస్సు చేసిన తర్వాత ఉండే సంగతి. కర్ధమాఖ్యో, తపస్సు చేయడం కాదు, కర్ధమాఖ్యో, కర్దమ మహాముని ఏం చేశాట? ద్రుహిణఛాయ, ఆ బ్రహ్మదేవుని యొక్క నీడ నుంచి పుట్టుకుంటూ వచ్చాడు ఆయన. ద్రుహిణఛాయ, అందుకనే కర్ధముడు అని పేరు అండి. కుచ్చితమైన నీడ అంటే ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది కదా, దాంట్లో నుంచి కుచ్చితమైన నుంచి పుట్టాడు కాబట్టి కర్ధముడు అని పేరు పెట్టారు. ద్రుహిణఛాయ, బ్రహ్మదేవుని యొక్క నీడ నుంచి పుట్టుకుంటూ వచ్చాడు. తవ భవ తదీయ వాచ, పుట్టాడు తదీయ వాచ, ఆ బ్రహ్మదేవుడి ద్వారా చెప్పబడింది ఆయనకి. ఎవరికి? ఆ కర్దమ మునికి ఆ బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఏం చెప్పాడట? ధృత సర్గరసో, నీవు సృష్టి కార్యంలో పాల్గొనుము, ప్రజా సృష్టి చేయవలసింది అని ఆయన చెప్పాడు. ఎవరు? బ్రహ్మదేవుడు ఆ కర్దమ మహామునికి చెప్పాడు. ఎప్పుడైతే తన శరీరం నుంచి బయటకు వచ్చాడో, నీడ నుంచి వచ్చాడో, రాగానే కర్దమ మహామునికి బ్రహ్మదేవుడు ఆదేశించాడు, నువ్వు పోయి సృష్టి చేయవయ్యా అని చెప్పాడు. చెప్తే నిసర్గరమ్యం భగవస్త్వం అయుతం సమాసి శిషేవే,
ఎందుకు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మదేవుడు ఎవరిని ఏమి చేయమన్నా వెంటనే నారాయణ స్వామికి తపస్సు చేయమని చెప్తాడు. అంతే కదా, మనం చూసాం కదా, ఎవరికైనా అదే మాట చెప్తాడు. స్వయంభవం మనకు కూడా అదే చెప్పాడు. నువ్వు సృష్టి చేయాలంటే ముందు పోయి నారాయణ స్వామి తపస్సు చేయమని చెప్పాడు. అదే కదా చెప్పింది ఆయన. ఇప్పుడు కూడా ఈయనకు అదే మాట చెప్పాడు, కర్దముడికి కూడా అదే మాట చెప్పాడు, పోయి తపస్సు చేయి చెప్పాడు. మరియు ఈయనకు స్వతహాగా ఉంది, కర్దమ మహామునికి తపస్సు చేయాలనే సంకల్పం విపరీతంగా ఉంది. అందువల్ల నిసర్గరమ్యం, స్వామి నువ్వెటువంటి వాడివి, నువ్వు అందమైన సుందరమైన రూపం ఉన్నవాడివి, నీ సుందరమైన తత్వం తెలిసినవాడు ఆ కర్దమ మహాముని. అటువంటి భగవంతుడివే నీ గురించి సర్వము తెలుసుకున్నటువంటి ఆ యొక్క కర్దమ మహాముని అయుతం సమాహ అంటే అయుతం అంటే 10,000 సంవత్సరాలు శిషేవే నిన్ను సేవిస్తూ తపస్సు చేశాడు. ఆ కర్దమ మహాముని ఏం చేశాడు, స్వామి నీ అనుగ్రహం కోసంగా ఈ సృష్టి చేయడం కార్యక్రమంలో ఎలా చేయాలి దానికోసంగా, శక్తి పొందడానికి కోసంగా, నీ అనుగ్రహం కోసం నీ పాదపద్మాల్ని ఆశ్రయించి ఆ కర్దమ మహాముని 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు కదా. ఈయన స్తోత్రం చేస్తున్నాడు కదా నారాయణ భట్టర్ గారు, ఆ గురువాయూరప్పతో మాట్లాడుతున్నాడు కదా ఆయన. అందుకని ఆయన చెప్తున్నాడు, స్వామి నీ అనుగ్రహంతోనే ఆ బ్రహ్మదేవుల్లో నుంచి వచ్చిన నీడలో నుంచి వచ్చాడు కర్దమ మహాముని. ఆ కర్దమ మహామునికి బ్రహ్మదేవుడు ఆదేశించాడు సృష్టి కార్యం చేయమని. దానికోసంగా మళ్ళీ ఆయన సుందరమైన నీ రూపాన్ని ముద్రించుకొని మనసులో నీ కోసంగా తపస్సు చేశాడు కదా ఆయన. ఎన్ని సంవత్సరాలు? 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేస్తే అప్పుడేమైంది, గరుడోపరి కాల మేఘ కంబ్రం విలసత్ కేళి సరోజ పాణి పద్మం హసిత ఉల్లాసితాననం విభో త్వం వపురావిష్కృషే స్మ కర్దమాయా. స్వామి అప్పుడు నువ్వు సంతోషించావు కదా ఆయన యొక్క తపస్సుకి. ఈయన స్తోత్రం చేస్తున్నాడు కదా, అందుకని చెప్తున్నాడు, స్వామి నీ యొక్క ఆయన యొక్క కర్దమ మహాముని యొక్క తపస్సుకు నువ్వు సంతోషించావు కదా. సంతోషించి ఎలా ప్రత్యక్షమయ్యావు ఆయనకి? గరుడోపరి గరుడ వాహనం ఎక్కి వచ్చేసేట. వచ్చి కాల మేఘ కమ్రం నీల మేఘ శ్యామ రూపంలో, మేఘం నల్లని మేఘం ఆకాశంలో వస్తే ఏ రంగులో ఉంటుందో అటువంటి శరీరంతో నీల మేఘ ఛాయతో ఆయనకు ప్రత్యక్షమయ్యావు. ప్రత్యక్షమయ్యి విలసత్ కేళి సరోజపాణి, నీ విలసత్ ప్రకాశిస్తున్నావు. ఎలా ఉంది? నీ చేతులే పద్మాల్లాగా ఉన్నాయి. అటువంటి పద్మాల్లాగా ఉన్న నీ చేతితో మళ్ళీ పద్మం పట్టుకొని వచ్చాట. ఒక పక్క గరుడ వాహనం ఎక్కాడు. ఎక్కినవాడు నీలమేఘ శరీరంతో ఉన్నాడు, సర్వాలంకారాలతో ఉన్నాడు, దివ్యమంగళ స్వరూపంతో ఉన్నాడు. మరియు ఆయన చేతిలో పద్మం ధరించున్నాడు. చేతులేమో పద్మాల్లాగా ఉన్నాయి, అటువంటి చేతిలో పద్మాన్ని ధరించున్నాట. అటువంటి రూపాన్ని హసిత ఉల్లాసితాననం, ఆననం అంటే ముఖం. నీ ముఖం ఎలా ఉంది? చిరునవ్వులు చిందిస్తోంది. ఆయన చూడంగానే ఎక్కడైనా భక్తుడు పరమాత్మను చూసి నవ్వుతాడు, కానీ ఈయనకు భక్తుడిని చూసి ఈయనకు ఆనందం కలిగిందట పరమాత్మకి. అందుకని అమిత ఆనందానికి గురయ్యాట ఆ పరమాత్మ. హసితాన ముఖమంతా వికసించి నవ్వుతున్నాట ఆ పరమాత్మ అతను చూడంగానే. ఎందువల్ల? ఆ పరమ భక్తికి మెచ్చుకొని ఆయన కూడా ఆనందంలో పడ్డాడు. విభో విశ్వమంతా వ్యాపించిన వాడా, త్వం నీవు వపురావిష్కృషే రూపము లేని వాడివి, ఇటువంటి రూపంతో ప్రత్యక్షమయ్యావు ఆయనకి. ఎవరికి? విభో ఎందుకంటే చెప్తున్నాడు, విశ్వమంతా వ్యాపించే తత్వం ఉన్న నీవు నీ భక్తుడిని అనుగ్రహించడం కోసంగా ఒక గరుడ వాహనం ఎక్కి నీలమేఘ శరీరుడివై చేతిలో పద్మము ధరించి ఆయనకు ప్రత్యక్షమయ్యావు కదా నువ్వు స్వామి. అయ్యి స్మ కర్దమాయ, ఆ కర్దముని అనుగ్రహించడం కోసం వచ్చావు కదా స్వామి. ఇది కదా నీ యొక్క లీల. అటువంటి వాడి భక్త పరాయణుడివి కదా నువ్వు, కరుణానిధివి కదా నువ్వు, దయాస్వరూపుడివి కదా. అందువల్ల నువ్వు ఆ విధంగా అనుగ్రహించడానికి కోసంగా ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యావు కదా స్వామి అంటున్నాడు నారాయణ భట్టర్ గారు. స్తువతే పులకావృతాయ తస్మై మనుపుత్రీం దైతాం నవాపి పుత్రీః కపిలం చ సుతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చ అపి అనుగృహ్య నిర్గతో భూః. ఓ స్వామి ఇంకా ఏం చేసావు నువ్వు? స్తువతే పులకావృతే,
ఆ యొక్క కర్దమ మహాముని ఒళ్ళంతా పులకరించిపోయిందట. ఆయన అసలే చిక్కి శల్యమైపోయాడు తపస్సు చేసి. కానీ పరమాత్మ కనిపించగానే శరీరం అద్భుతమైన శక్తి వచ్చేసింది. వెంటనే ఒళ్ళంతా పులకరించిపోయింది. ఆయనకి ఎదురుగ్గా పరమాత్మ కనిపిస్తున్నాడు, పులకరించిపోయాడు. స్తువతే, స్తోత్రం చేశాడు కదా నీ గురించి స్వామి. అటువంటి స్తోత్రం చేస్తున్న ఆయన చూసి నువ్వేమన్నావు? తస్మై, అటువంటి ఆయన్ని నువ్వు ఎందుకు తపస్సు చేసావు నాకు తెలుసులేవయ్యా ఒక కర్దమ మహాముని. నేను చెప్తున్నాను చూడు, నీకేం వరం ఇస్తున్నాను చూసుకో. మనుపుత్రీం, ఆ స్వయంభూ మను ఉన్నాడు కదా, ఆయన కుమార్తె, 3వ కుమార్తె ఉంది కదా, ఆమె దైతాం, నీకు భార్య అవుతుంది. నవాపి పుత్రీ, నీకు 9 మంది కుమార్తెలు కలుగుతారు. కపిలంచ సుతం, కపిలుడు అనే ఒక కుమారుడు పుడతాడు. స్వమేవా, నువ్వే పుట్టావు కదా స్వామి ఆయనకి. ఈయన స్తోత్రం చేస్తున్నాడు కదా, నువ్వే ఆయన అడక్క ముందే ఇన్ని కోరికలు చేసావు కదయ్యా. ఓ స్వామి, ఏమిచ్చావు నువ్వు? కనిపించంగానే అర్థమంతో ఏమంటున్నాడు? నీకు నీ భార్య వస్తుంది, నీకు ఎవరి కూతురు? ఆ మను చక్రవర్తి యొక్క కుమార్తె వస్తుంది నీకు భార్యగా. ఆమెకు నీకు కలిసి 9 మంది కుమార్తెలు పుడతారు. తర్వాత నీవే స్వయంగా వాళ్ళ కొడుగ్గా పుట్టావు కదా, కపిలుడు అని పేరుతో స్వామి ఈయనంటున్నాడు ఆయనతో. పశ్చాత్ స్వగతించ, ఆ తర్వాత చివరికి నువ్వేమవుతావు తెలుసా? స్వగతిం, నన్నే పొందుతావు అని వరం ఇచ్చేసావు. నువ్వు ఇచ్చేసావు కదయ్యా ఓ స్వామి. ఆయనకేం వరం ఇచ్చావు కర్దమ మహామునికి? నువ్వు చివరికి నన్ను చేరుకుంటావు పో అని చెప్పేశావు. అపి అనుగృహ్య, ఈ విధంగా అనుగ్రహించావు కదయ్యా. ఏమి ధన్యజీవయ్యా కర్దముడు. తపస్సు చేస్తారు ఎంతో మంది, కానీ ఈ విధంగా వాళ్ళు అడక్క ముందే వాళ్ళ కడుపుని నేను పుడతాను నువ్వు చెప్పావంటే ఎంత అనుగ్రహం అయ్యా నీది. అనుగృహ్య అని చెప్తున్నాడు. ఏమనుగ్రహించేసావు కర్దమ మహాముని? సాధ్యమా? ఎంత తపస్సు చేస్తే మాత్రం నువ్వు మళ్ళీ బిడ్డగా పుట్టడం ఏంది? ఇది ఎవరికి అసాధారణ విషయం కదా ఇది. అటువంటి వరం ఇచ్చేసి నిర్గతో భూహు, అంతర్ధానం అయిపోయావు కదా స్వామి. ఇది కదా నువ్వు చేసింది కదా. నీవేమనుకోవాలి? భక్త పారాయణం అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? తపస్సు చేశాడు, ఆయన ఏదో సృష్టి కార్యం చేయమన్నాడు, సృష్టి చేస్తావులే పోని వరం ఇవ్వకుండా అంత దయ ఎలా పుట్టిందయ్యా నీకు ఆయన చూడంగానే? అంత భక్తి తత్పరత కనిపించింది అనమాట నీకు. నువ్వు సంతుష్టుడు అయ్యావు అనమాట. అందుకే ఆయనకి అంత గౌరవం ఇచ్చేసావు. చివరికి నన్నే చేరుకుంటావు అనే వరం కూడా ఇచ్చేసావే ఆయనకి. ఎంత వరం ఇచ్చావయ్యా? ఏమయ్యా ఆయన భాగ్యం, ఎలా ఇచ్చావు? కాబట్టి నేను స్తోత్రం చేయను గాని, పులకితుడే ఆయన స్తోత్రం చేయంగానే నువ్వు వెంటనే ఆయనకి ఇంత వరం ఇచ్చేసావు కదయ్యా అని ఈయన స్తోత్రం చేస్తున్నాడు. నారాయణ భట్టిరి గారు ఆ గురువాయూరప్పను స్తోత్రం చేస్తున్నాడు. స మనుహు శతరూపాయ మహిష్యా గుణవత్య సుతాయా చ దేవహూత్య భవదీరిత నారదోపదిష్ట సమగాత్ కర్దమమాగతి ప్రతీక్షం. ఇక భగవంతుడు చెప్పాడు కదా, నీకు భార్య వస్తుంది, మనువు వస్తాడు. మనకు భాగవతంలో త్వరలోనే వస్తారు, నీ దగ్గరికే వస్తారు, నీకే ఇచ్చి వివాహం చేస్తారు వాళ్ళ అమ్మాయిని చెప్పారు. అందువల్ల ఈయన ప్రతీక్షం అంటే ఎదురు చూస్తున్నాడు. ఎవరు? కర్దమ మహాముని. ఎప్పుడు వస్తుంది వాళ్ళు అమ్మాయిని తీసుకుని, ఎప్పుడు వస్తారు, నాకెప్పుడు వివాహం చేస్తారు, ఎప్పుడు నేను బ్రహ్మ చెప్పిన కార్యాన్ని నెరవేరుస్తాను అని ఎదురు చూస్తున్నట్టు ఆయన. కర్దమం ఆగతి, వాళ్ళు రాక కోసంగా ఎదురు చూస్తున్నారు. ప్రతీక్షం అంటే ఎదురు చూస్తున్నట్ట. అప్పుడు భవదీరిత, స్వామి నువ్వేం చేశావు? ఊరికే వాళ్ళకి అర్థరిస్తుంది, కర్దమని ఒక మహామని ఉన్నాడు, ఈయన ఇక్కడ కూర్చొని తపస్సు, బిందు సరోవరంలో తపస్సు, సరస్వతి నది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తున్న విషయం వాళ్ళకి ఎవరు చెప్తారు పోయి? అందుకని ఏం చేశాడు పరమాత్మ? భవదీరిత, నీ ప్రేరణ వల్ల నారద మహాముని ఏం చేశాడు? ఉపదిష్ట, వాళ్ళకి పోయి చెప్పేశాడు. మన దగ్గర స్వయంభూ మను ఇంటికి పోయేసి, ఆయన అంతఃపురానికి పోయేసి వాళ్ళ భార్య పిల్లల ముందంతా కూర్చొని ఈయన బాగా ఊరిస్తూ చెప్పాడు కర్దమ మహాముని గురించి. అబ్బా ఆయన ఏమి తపస్సు చేశాడు, ఎంత గొప్పవాడు, ఆ భగవంతుడే ఆయనకి బిడ్డగా పుడతా అన్నాడు, ఆయన 9 మంది పిల్లలు పుడతారని చెప్పాడు, చివరికి మోక్షం పొందుతా అని చెప్పాడు. ఇంత గొప్ప వరం పొందాడు ఆయన. సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన. 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడు, ఆమెతో నిష్ఠాగరిష్ఠుడు, ప్రపంచ విషయాలు కాకుండా వైరాగ్య భావంతో ఉన్నవాడు అని అనేక రకాలుగా ఊరించి చెప్పేశాడు నారద మహాముని. ఎవరి వల్ల చెప్పాడు? భవరీరిత, నీ వల్లే, నువ్వే కదా ఆ నారదుడి ప్రేరేపించావు. అందుకే నారదుడు పోయి
ఇవంతా వాళ్ళకు ఉపదేశం చేశాడు. చేస్తుంటే అక్కడే కూర్చొని ఆ అమ్మాయి వింటోంది, దేవహూతి కూడా వింటోంది. స మనువు, ఆ మనువు శతరూపాయ. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆయన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఈయన జరిపోదాము, ఈ యొక్క మునిని పోయి కలుసుకుందాం అని వాళ్ళకు కూడా కలిగింది. కర్దమ మహాముని ఎప్పుడు చూస్తామా, ఆయన గొప్పవాడి, ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూద్దామని వాళ్ళు ఆరాటపడి వాళ్లకు వాళ్లే ప్రయాణం చేసి వచ్చేసారు. ఎవరెవరు వచ్చారు? స మనువు, మనువు శతరూపాయ మహిష్య, ఆయన పట్టపురాణి అయినటువంటి ఆ శతరూప ఇద్దరు కలిసి, మరియు గుణవంతురాలైనటువంటి సుతాయాచ వాళ్ళ కుమార్తె అయినటువంటి దేవహూత్య, ఆ దేవహూతి ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయిని తీసుకొని ముగ్గురు నేరుగా ఆ కర్దమ మహాముని ఆశ్రమానికి వచ్చేసారు. వాళ్ళు అంటే మామూలు పెళ్లి కొడుకు పోవాలి, కానీ పెళ్లి కూతురు ఇది తీసుకొని వచ్చేసారు. వాళ్ళు వచ్చింది మనకు భాగవతంలో ఏం చెప్తారంటే, ఎదురు చూస్తున్నాడుగా కర్దమ మహాముని, రాగానే వాళ్ళకు మంచి ఆసనాలు వేసి కూర్చోబెట్టారు. వాళ్ళ అర్హతను బట్టి ఆసనాలు వేస్తారు. మళ్ళీ చక్రవర్తి గారి ఆయన పెద్ద ఆసనం వేసి, ఇంకా చిన్నది భార్యకు వేసి, ఈ అమ్మాయికి దర్భంతో చేసిన చాప వేస్తాడు ఈ కర్దమ మహాముని. అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కొడుకు ముందు మరియు తన తల్లిదండ్రుల ముందు అలా కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కానీ గౌరవం పోతుంది, గౌరవించి కూర్చోవాలి కదా, మర్యాద కదా అది. అందుకని ఆ అమ్మాయి దాన్ని తాకుతుంది, అంతే. తాకి అక్కడే తన వినయాన్ని ప్రకటిస్తుంది. అప్పుడు ఆమె యొక్క గొప్పతనాన్ని అప్పుడే ప్రకటించేస్తుంది. తల్లి తండ్రి మీద గౌరవం, చేసుకోబోయే భర్త మీద గౌరవం రెండు ప్రకటిస్తుంది. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, సంతోషిస్తాడు. ఇట్లాంటి అమ్మాయి కోసం కదా నేను ఎదురు చూస్తున్నా అని చెప్పేసి. ఎందుకంటే తనకు అనుకూలంగా ఉంది, ఆమె గత కావాల్సింది, అందుకని ఎదురు చూస్తున్నాడు కదా, అందుకే ప్రతీక్షణం అని చెప్పారు ఇక్కడ. అలా ఎదురు చూశాడు, అంత గొప్పగా ఆమె ప్రవర్తిస్తుంది. అప్పుడు వాళ్ళు మాటల్లో మాట్లాడతాడు, తీసుకొచ్చి ఈ మనువు మాట్లాడతాడు, ఇట్లా నా కూతురు నీకు ఇవ్వాలనుకుంటున్నానయ్యా అని ఆయన మాట్లాడతాడు. మననోపహృతాం చ దేవహూతిం తరుణీరత్నమవాప్య కర్ధమౌసౌ భవదర్చిన నిర్వృతోపి తస్యాం దృఢ శుశ్రూషణయా దధౌ ప్రసాదం. ఆ విధంగా తీసుకొచ్చిన తర్వాత మనకి ఇవంతా ఏం చెప్పలేదు, నేరుగా పెళ్ళైనట్టు చూపించేస్తున్నాడు. ఆయన వచ్చి అడుగుతాడు, అడిగిన తర్వాత ఈయన చెప్పేస్తాడు, నేను సంతానం కలిగేంత వరకు మాత్రమే ఉంటాను, నేను పూర్తిగా భగవద్ ఆరాధనే నాకు లక్ష్యం, కాబట్టి నేను నా యోగ ప్రక్రియ ద్వారా నేను తపస్సమాధి గడిపోతాను, సన్యాసం తీసుకుంటా అని చెప్పేస్తాడు. అప్పుడు ఆయన పోయి మనవు శతరూపని పక్క తీసుకెళ్లి మాట్లాడతాడు. ఆయన ముందు మాట్లాడలేక పక్క తీసుకెళ్లి ఇట్లా అంటున్నాడు అల్లుడు, ఎలా చేయాలని ఆలోచిస్తాడు. మన ఇద్దరి సంగతి కాదు, ముందు అమ్మాయిని అడగండి అంటే అప్పుడు దేవహూతిని పిలిచి చెప్తారమ్మా ఇట్లా అంటున్నాడు అబ్బాయి, ఏం చేయమంటాం అంటే, ఇట్లాంటి వాడి కోసం నేను ఎదురు చూశాను, నాకు వైరాగ్యం కావాలి, నాకు జ్ఞానం కావాలి, జ్ఞాన సంపన్నుడైన వాడిని నాకు భర్త కావాలని కోరుకున్నాను, కాబట్టి ఇంత గొప్పవాడు నాకు భర్త ఇది అంతకంటే కావాల్సిందే ఉంది, నేను చేసుకుంటానని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆయన అనేక కానుకలు ఇచ్చి వాళ్ళిద్దరికి వివాహం చేస్తారు. కానీ ఆ కానుకలు చూడను కూడా చూడ్డా ఆయన కర్దముడు, అంత గొప్ప చక్రవర్తి కూతురు వచ్చి అన్ని తీసుకొని వస్తే ఒక్కడు కూడా కంటితో కూడా చూడ్డాయి. ఆయన చూడకపోతే ఇంకా ఆమె కూడా చూడదు. అలాంటి వాడిద్దరు భార్యాభర్త, అంత గొప్పవాడు. అప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, మనునోపహృతం, ఆ మనువు ఆ తన కూతురుని తీసుకొచ్చి దేవహూతి, ఆ దేవహూతి ఆ అమ్మాయిని తీసుకొచ్చి తరుణీ రత్నమవాప్య, ఆ స్త్రీలలో గొప్ప రత్నం వంటిదంటే ఆ స్త్రీని, ఆ అమ్మాయిని కర్ధమౌసౌ, ఆ కర్ధముడికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ కర్ధమ అసౌ, అటువంటి ఆ కర్ధముడు భవదర్చన నిర్వితోపి, నీ అర్చన చేసుకుంటూ కూర్చున్నాడయ్యా ఆయన చేసిన కనకార్యం అది. ఓ స్వామి, ఓ గురువారప్ప, ఆయన ఏం చేశాడు, మనువు వచ్చి పాప ఎంతో మర్యాదగా వివాహం చేశాడు, కానీ ఆమె వచ్చి ఆశ్రమంలో ఉంది పాప ఆయనతో పాటి, కానీ ఆమె చూడలేదు. ఎంతసేపు నిన్ను అర్చించడం తప్పితే వేరే ధ్యాస లేనివాడు ఆ కర్దమ మహాముని. అలా ఉంటే తస్యాం, అటువంటి సమయంలో దృఢ శుశ్రూషణయా, ఆమె దృఢ సంకల్పంతో తన భర్తకు సేవ చేయడం తప్ప ఇంకా వేరే ధ్యాస లేదు. తన శరీరం గురించి గాని తన భవిష్యత్తు గురించి గాని ఏమీ ఆలోచించలేదు. కేవలం ఆయన తపస్సు చేసుకోవడానికి ఏమేమి అవసరమో, ఏ సమయానికి ఏది అందించాలో, ఆయన అర్చన కూడా చేస్తాడు. రెండు రకాలుగా ఆయన చేసేది,
క్రియాపూర్వకంగా చేస్తాడు, తపస్సు ధ్యానం చేస్తాడు, రెండు చేస్తాడు ఆయన. అందువల్ల పొద్దునేసి పూలు కోసుకొస్తుంది, అన్ని సమకూరుస్తుంది, ఆయన కావాల్సిన నైవేద్యాలు ఏర్పాటు చేస్తుంది, ఆయనకి స్నానానికి అన్ని ఏర్పాటు చేస్తుంది, ఆయన బట్టలు ఉతికి పెడుతుంది, అన్ని సకలం చేస్తుంది, ఆయన కూర్చునే ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది, ఆయన వచ్చే కూర్చునే సమయానికి అన్ని ఏర్పాటు చేస్తుంది. అదే ఆమె చేసేది. అంటే తన గురించి, తన ఆహారం గురించి, తన విషయం గురించి ఏం మాత్రం పట్టించుకోకుండా, అందుకని దృఢ శుశ్రూష అంటే దృఢ సంకల్పం పెట్టుకుంది. ఇంకా నాదేం లేదు ఇక్కడ, ఆయన చేయడం ఒక్కటే అని పెట్టుకొని పూర్తిగా అంకితం అయిపోయింది. దదౌ ప్రసాదం. ఈ విధంగా చేస్తూ ఉంటే అప్పుడు కర్దమ మహామంత్రి ఒక రోజు చూశాడు. దదౌ చూశాడు. అబ్బా, ఏమి శుశ్రూష చేస్తోంది నాకు, ఎంత భక్తి, ఎంత వినయం, ఇంత ప్రతిభక్త్యా, తన గురించి ఆలోచించకుండా ఇంత సేవ చేస్తుందా అని చెప్పి ఆయనకి ఆమె మీద దయ కలిగింది. కలిగి ప్రసన్నుడయ్యాడు. ప్రసాదం అంటే ప్రసన్నుడయ్యాడు, చాలా సంతోషించాడు. ఇట్లాంటి భార్య కోసమే కదా నేను చూసుకున్నాను, ఇట్లాంటి భార్య కావడం కోసమే నారాయణ స్వామి తపస్సు చేశాడు. ఆయన భార్య కోసం తపస్సు చేశాడు కాబట్టి ఆయన ఇంకా సంతోషించాడు. చాలా సంతోషమై ఆమెకు ఆమె పట్ల అనురాగం అప్పుడు కలిగింది. దానికి ఇంత గొప్ప వ్యక్తి నా జీవితంలోకి వచ్చింది, నాకింత శుశ్రూష చేసింది, మరి ఆమె కోరిక కూడా నేను తీర్చాలి కదా, నా బాధ్యత కదా అనే అభిప్రాయం. ప్రసన్నుడే అంటే అదే అర్థం. ఆమె కూడా, నేను కూడా ఆమెకు తగినట్టుగా ప్రవర్తించాలి కదా అని ఒక నిర్ణయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత పునః సదుపాసనా ప్రభావాత్ దైత కామకృతే కృతే విమానే వనితాకుల సంకులే నవాత్మ వ్యభరదేవ పదేషు దేవహూత్యా అందించాడు. పునః మళ్ళీ కూర్చున్నాడు దేవుడికి అర్చన చేయడానికి. తదుపాసన ప్రభావాత్, నేను ఉపాసన చేశాడు. వెంటనే ఆయన, అయ్యా ఇప్పటిదాకా నా భార్య నాకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది, తన గురించి ఆలోచించకుండా నాకింత సేవలు చేస్తోందయ్యా, ఈమెను కూడా నేను అనుగ్రహించాలి కాబట్టి, దానికి నీ అనుగ్రహం కావాలి కాబట్టి నిన్ను కోరుకుంటున్నానని చెప్పి నిష్ఠగా కూర్చొని ఆయనకు అర్చన చేశాడు. చేయగానే ఉపాసనా ప్రభావాత్, ఆ ఉపాసన ప్రభావం వల్ల, ఆ యోగ శక్తి వల్ల దయిత ఆయన భార్య కామకృతే, ఆమె కోరికలు ఆమెను అడిగాడు. ఏం కోరిక అని అడిగాడు. ఆమెను చెప్పలే, సిగ్గుపడిపోయింది. ఎన్నేళ్లకు తన భర్త మొదటిసారి మాట్లాడిన వాడు మొట్టమొదటి ఏం అడిగాడు, ఏం కోరిక అని అడిగాడు. చెప్పలేకపోయింది, సిగ్గుపడిపోయింది, తలంచేసింది. ఆ కాలు మాత్రం నేల మీద రాస్తూ ఉంది. అంటే తనకు సంతానం కావాలి అనే అభిప్రాయాన్ని మాత్రమే వెలుగుచ్చే రకంగా ప్రవర్తించింది. తన ప్రవర్తన ద్వారా తెలియజేసింది తప్ప నోటి చెప్పలేకపోయింది. కానీ ఆయన మనసులో అనే విషయాన్ని అప్పుడే ఆయన గ్రహించేసి కృతే విమానే, వెంటనే ఒక దివ్యమైన ఒక విమానాన్ని సృష్టించాడు ఆయన తన యోగ శక్తితో. అద్భుతమైన విమానం, మామూలు విమానం కాదు అది. దాంట్లో భవనాలు, ఉద్యానవనాలు అన్నీ ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి. అన్ని దాంట్లో వజ్రాలు, మణులు, మాణిక్యాలతో చేయబడి తల్పాల పైన అలంకారాలు అన్ని అద్భుతంగా ఉందట. సుగంధ ద్రవ్యాలతో కూడింది, అన్ని పరిమళాలతో నిండిపోయినది. అంత గొప్పదైన విమానాన్ని సృష్టించాడు ఆయన. సృష్టిస్తే వనితాపుల సంకులే, అనేక మంది విద్యాధర స్త్రీలంతా వచ్చి ఆమెను తయారు చేశారు. ఎట్లా? నవాత్మ అంటే నవమన్మధుడిగా ఆయన మారాడు, నవ సుందరిగా మారిపోయింది ఆమె. అప్పటిదాకా ఉన్న దేహము మారిపోయింది. కృషించిపోయిన దేహం కాస్త నవ యవనంలోకి వచ్చేసింది. ఆమెకు వచ్చింది, ఆయనకు వచ్చేసింది. వ్యవహారే దేవ పదేషు, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వాయు వేగంతో ఆ విమానం బయలుదేరింది. మీకు ముందే ఈ కథ అంతా చెప్పా కదా, వాళ్ళు ఎట్లా వాళ్ళ అనుగుణంగా ఆమె కోరుకోవడం, వెంటనే తన భర్త తన ముందుకు రావడం, ఆయన కూడా నవమన్మధుడుగా అవతారంతో వచ్చాడు. అప్పటిదాకా కృషించిన శరీరంతో ఎప్పుడు నిరంతర ధ్యానంలో ఉండే ఆయన ఒక్కసారిగా నవమన్మధుడి రూపంలో కనిపించాడు. ఆమె అట్టయిపోయింది. ఆమెకు అనేక అలంకారాలు చేశారు. ఎంత పెద్ద జుట్టు, దానికి ఎంత పెద్ద ముడి వేసి మళ్ళీ దాంట్లో నుంచి జడ ముందు తెప్పించి దానికి అంత అలంకారాలు చేశారు. అనేక రకాల పూలు పెట్టారు వాళ్ళు, దివ్య పరిమళాలు పూశారు ఆమెకి. అన్ని మంగళ స్నానాలు చేయించారు. ఆ విద్యాధర స్త్రీలట 1000 మంది స్త్రీలట. భాగవతం చాలా వివరిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క అలంకారం చేశారట ఆమెకి అద్భుతంగా. ఆమె నలుగు పెట్టి పసుపు పూసి ఆమెకు స్నానం చేయించారట వాళ్ళు. ఆ స్నానం చేయించడం కూడా మంచి పరిమళభరితమైన నీటిని తీసుకొచ్చి స్నానాలు చేయించారట. అదంతా వర్ణిస్తారు. అలా వర్ణన ఎక్కువ ఉంటుంది.
ఈయన ఒక శ్లోకంలో మొత్తం చెప్పేశాడు. వనితాకుల సంకులే, ఆ వనితలందరూ వచ్చేసి ఆయనకు చేశారు, ఈమెకు చేశారు అలంకారం. వ్యవహారే దేవపదేశు, వాళ్ళు ఇంకా ఆమెకు దివ్య దృష్టి ఇచ్చాడు. ఇక్కడ ఏమని చెప్పలేదు, ఆమెకు దివ్య దృష్టి ప్రసాదిస్తాడు. ఎక్కడికి పోయినా ఆమెకు అన్ని కనిపించే రకంగా. అందుకని వాళ్ళు ఎక్కడికి పోతారు, మేరు పర్వతం చర్యల్లో పోతారు. అక్కడంతా విద్యార్థుల స్త్రీలు, గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషులు అందరూ దగ్గరంతా పోతారు. వాళ్ళ యొక్క ఉద్యానవనాలకు కూడా పోతారు, వ్యవహరిస్తారు విమానంలో వాళ్ళు. మళ్ళీ దేవలోకానికి పోతారు, అక్కడుండే ఉద్యానంలో అంతా తిరుగుతారు. ఈ దివ్య దృష్టి ఆయన ఇస్తాడు. ఆయనకంటే యోగ శక్తి ద్వారా శక్తి ఉంది, ఈమెకు లేదు కదా, ఆమెకు ప్రసాదిస్తాడు. ఆ విధంగా అక్కడుండే ఉద్యానవనాలు చూస్తూ, ఆ అద్భుతమైన దృశ్యాలను చూస్తూ ఇద్దరు ఆనంద పారవస్యంలో సకల సుఖాలు అనుభవిస్తారు. అది జరిగితే దేవ పద్యేషు, ఆ దేవలోకంలో ఉండే అన్ని ఉద్యానవనాలంతా తిరిగి 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 తిరిగి, ఇప్పుడు మన వాళ్ళు హనీమూన్కి వెళ్తారు కదా, అలాగే తిరిగారట వాళ్ళిద్దరు. తిరిగి దేవహూత్యా, ఆ దేవహూతికి ఆమె కోరిక ప్రకారంగా ఆనందం కలిగించాడు. ఎవరు? కర్దమ మహాముని. అంటే ఆయన తపశక్తి ఎంత గొప్పదో, అదే ఆ శక్తి వల్ల ఎక్కడి నుంచి అనుగ్రహం వచ్చింది, స్వామి నీ వల్ల వచ్చిందయ్యా అనుగ్రహం ఆయనకి, కాబట్టే కదా భార్యకి అంత సంతోషం కలిగించాడయ్యా అని ఈయన స్తోత్రం చేస్తున్నారు. శతవర్ష మధ వ్యతీత్య సోయం నవకన్యా సమావ్యాప్య ధన్యరూపాః వనయాన సముజ్యతోపి కాంతాహితకృత్ తజ్జనోత్సుకో న్యవ్యతీత్. ఆయన చెప్తున్నాడు, శతవర్షం అధ తర్వాత శతవర్ష 100 సంవత్సరాలు తిరిగారు ఆ విధంగా. కానీ 100 సంవత్సరాలు వాళ్ళకి ఒక క్షణంలో గడిచిపోయింది. ఎందువల్ల? ఆనందంలో ఉంటే ఎప్పుడు అంతే, మనం ఆనందంగా ఉన్న సమయం చాలా తొందరగా గడిచిపోతుంది, దుఃఖంలో ఉంటే చాలా ఎక్కువ టైం అన్నట్టుంటుంది. కానీ వీళ్ళు ఆనందంలో ఉన్నారు కాబట్టి ఆమెకు కూడా 100 సంవత్సరాలు నిమిషంలో తిరిగిపోయింది, తెలిసిపోయింది, క్షణంలో అయిపోయింది అని ఆమె బిత్తరపోయింది ఒక్కసారిగా. వాళ్ళు వ్యతీత్య గడిచిపోయింది, సోయం స అయం ఆయనకి ఆమెకు 100 ఏళ్ళు నిమిషంలో గడిచిపోయింది. నవకన్య సమవ్యాప్య వాడు 9 మంది కుమార్తెలను పొందారు. ధన్య రూపాహ వాళ్ళ 9 మందిని పిల్లలు పుట్టడానికి 9 రూపాలు పొందారు, అద్భుతమైన రూపాలు పొంది అద్భుతమైన శక్తితో అద్భుతమైన పిల్లల్ని పొందారు 9 మంది కుమార్తెలు. వనయాన సముద్యతోపి అంటే వనాలు వెళ్ళిపోవాలి, ఇంకా సంతానం పుట్టారు కదా, ఇంకెళ్ళిపోవాలి బుద్ధి ఎలా పుట్టేసింది. నేను ముందే చెప్పాడు కదా, సంతానం కలిగారు కూడా నేను ఉంటాను, నేను వెళ్ళిపోతాను చెప్పాడు కదా కర్దమ మహాముని. అందుకని ఈయనకి వెంటనే ఇంక నేను వెళ్ళిపోవాలి, నేను తపస్సు చేసుకోవాలి, నేను పరమాత్మను కలిసిపోవాలని ఆయనకు బుద్ధి పుట్టింది. సముజ్యతోపి దానికోసం సిద్ధమైపోయాడు. అప్పుడు కాంతాహితకృత్, అప్పుడు ఆమె అడిగింది, ఏమయ్యా ఇంత సుఖమైన జీవితాన్ని నాకు ప్రసాదించావు, ఇది చూస్తుండగానే ఒక క్షణంలో గడిచిపోయింది 100 ఏళ్ల కాలం. అద్భుతం తీసుకొచ్చి మళ్ళీ ఆశ్రమాన్ని తీసుకొచ్చాడు, 9 మంది పిల్లకాయలని ఆమెను, అంతా మాయమైపోయింది, విమానం అన్ని మాయమైపోయినాయి. మళ్ళీ యథాప్రకారం వచ్చేసారు. రాగానే ఆమె బిత్తరపోయింది, తేరుకోలేకపోయింది. ఆ ఆనందం, అంత ఆనందం అందించాడు ఆమెకి. ఇంకా ఆయన వదిలిపెట్టి ఉండడం కూడా ఆమెకు సాధ్యం కావడం అసలు కష్టం కదా, అన్నేళ్లు ఆయనతో ఉంది అనుబంధం, ఇంకా ఆయన వదిలిపెట్టి ఉండడం కూడా కష్టమైన విషయమే. ముందు ఒప్పుకుంది కానీ పెళ్లికి ముందు, ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. అందుకే ఆయన అన్నాడు, నేను ముందే మీకు చెప్పా కదా, నీ తల్లిదండ్రికి చెప్పాను, నీకు చెప్పాను కదా, ఇప్పుడు కాదంటే ఎట్లా అని అప్పుడే అనేసాడు. ఆ మాట కూడా అనేసాడు ఆమెతో. అనేసరికి ఆమె చెప్తోంది ఏమని, కాంతాహితకృత్, నాకు ఇది చెప్పా బాగుంది, నిజమే మీరు పెళ్లికి ముందు చెప్పారు, కండిషన్ పెట్టారు, నేను కాదనలా, కానీ నీతో అనుబంధం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతమంది పిల్లల్ని ఇచ్చావు, ఈ 9 మందికి పెళ్లి చేయొద్దు, ఆడపిల్లకాయ పెళ్లి చేయకుండా పోతే అలా బాధ్యత కదా. అంతకన్నా నాకు ఇంకొక ముఖ్యమైన కోరిక ఒకటి ఉన్నది. ఏంది? నాకు ఒక మగపిల్లవాడు కావాలి, ఎటువంటి మగపిల్లవాడు కావాలి, నాకు జ్ఞాన బోధ చేసే పిల్లవాడు కావాలి, అటువంటి వాడు కావాలి. ఆమె అంటుంది భాగవతంలో, ఇన్నేళ్లు తిరిగినా నీకు నన్ను వదిలిపెట్టాలనే అభిప్రాయం ఉందంటే నీలో ఎంత వైరాగ్యం ఉంది. నిజమే కదా, అలాంటి అభిప్రాయం రావడం చాలా కష్టం కదా. అసలు అతనికి వచ్చిందంటే అతనికి ఎంత వైరాగ్య స్థితిలో ఉన్నాడు. ఆమె అంటుంది ఆ మాట, నీతో పాటు తిరిగి నాకు వైరాగ్యం రాలేదు, 100 ఏళ్ళు తిరిగితే నీకు వైరాగ్యం అలాగే ఉంది అంటే నీకు భగవంతుడి భక్తి ఎంత ఉన్నది, ప్రపంచ విషయాల మీద ఎంత విరాగత ఉంది, ఎంత గొప్పవాడి నువ్వు.
ఇలాంటి వాడి కడుపును పుట్టేవాడు ఇంకెంత గొప్పవాడు ఉంటాడు, వాడెంత జ్ఞానం అవుతాడు. అలాంటి వాడు నాకు జ్ఞానబోధ చేసేవాడు కావాలి అని అడుగుతుంది. చాలా బాధపడుతుంది ఆమె. ఆయన ఆ మాట అన్నప్పుడు స్త్రీ కదండి, స్త్రీ సహజంగా ఉంటుంది కదా, చాలా బాధపడుతుంది. ఆమె మాట అంటుంది, నీకు మాత్రం అంత తిరుగుతున్నా ఇంత వైరాగ్యం నీ మనసులో ఉంది అంటే దేనికి ఆయన చలించలేదు. ఎన్ని ఉద్యానవనాలు తిరిగినా, ఎంత అద్భుత లోకాలకు పోయినా, ఎంత అద్భుతమైన శరీరం పొందినా ఆయనకు ఆ వ్యామోహం లేదు. ఈమె మాత్రం కొంచెం వ్యామోహంలో పడింది పాపం. అదే నింది ఆమె, జ్ఞానం నాకు లేదు, నువ్వు మాత్రం అదే స్థితిలో ఉన్నావు, అన్నిటికీ అంటకుండా ఉన్నావు అంటే నీకు ఎంత వైరాగ్యం ఉంది. ఎలాంటి వాడు కొడుకును పుట్టేవాడు ఇంకెంత వైరాగ్యవంతుడు అవుతాడు. అలాంటి వాడు కొడుకును ప్రసాదించమని అడిగింది. అందుకని కాంతాహితకృత్, ఆమెకు హితం చేయడం కోసంగా జననోత్సుకో, నువ్వు పుట్టడానికి కోసంగా ఉత్సాహంతో, నువ్వు పుట్టి చూడాలనే ఉత్సాహంతో న్యవాత్ సీత్, ఆయన వెంటనే ఆగిపోయాడు, వనాలకు పోకుండా ఆగిపోయాడు. నేను వనాలకు పోయి తపస్సు చేసుకుంటా అన్నవాడు పరమాత్మ చెప్పాడు కదా ముందే వరం, నేనే నీకు పుడతా అని చెప్పాడు కదా. ఆ పరమాత్మే నాకు పుట్టబోతున్నాడు. ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి, నాకు పుట్టేవాడు ఎలా ఉంటాడో, ఆయన యొక్క రూపం ఎలా ఉంటుంది, ఆయన యొక్క పలుకులు ఎలా ఉంటాయి, అవన్నీ ఆనందించాలనే దాంతో ఆగిపోయాడు వనాలకు పోవాల్సిన వాడు. తర్వాత ఆమె చెప్పినట్టే ఆ 9 మంది పిల్లల్ని పెంచి మహర్షులకి ఇచ్చి పెళ్లి చేసి తర్వాత బిడ్డ పుడతాడు, కపిల మహర్షి పుడతాడు. అది తర్వాత చెప్తున్నాడు. నిజ భర్తృగిర భవన్ నిషేవ నిరతాయం అధ దేవ దేవహూత్యాం కపిల అజాయుధ జనం ప్రదయిష్యన్ పరమాత్మ తత్వ విద్యాం. నిజ భర్తృగిర, ఈ విధంగా భర్త యొక్క మాటలను విని ఆయన ప్రకారంగా కర్దమ మహర్షి నీ అనుగ్రహంతో నీ యొక్క ఎప్పుడు పుడతావా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కర్దమ మహర్షికి నువ్వు జన్మించావు. నువ్వు చెప్పినట్టే భగవన్ నిషేవ నిరతాయం అధ దేవ, ఓ దేవ, ఈయన పిలుస్తున్నాడు, ఈయన కదా మాట్లాడుతున్నాడు గురువాయూరప్పతో. దేవ, ఓ దివ్య ప్రకాశ శక్తులు, ఓ స్వామి ఏమయ్యా నీ మహిమ, ఆయనకి అంతటి భాగ్యాన్ని కలిగించావు కదా. నీ అనుగ్రహంతో నువ్వు చెప్పినట్లే ఆయనకి కొంతకాలానికి నువ్వు జన్మించావు కదా కపిలుడుగా. కపిలస్థ అజాయుధాహ, పుట్టావు కదా, నువ్వే కపిలుడు అని పేరుతో పుట్టావు కదా ఆయనకి. పుట్టి ప్రధయిష్యన్ పరమాత్మ తత్వ విద్యాం, నువ్వేం చేశావు అందరికి ఈ విషయం చెప్పావు. ఏ విషయం చెప్పావు? పరమాత్మ తత్వాన్ని, అంటే ఆయన సాంఖ్య యోగాన్ని ప్రచారం చేశారు. ఈ కపిల మహర్షి చేసిన పని అది. అంటే ఆత్మతత్వం గురించి ఈయన మనకి విశ్వంలో ఏ విధంగా పరమాత్మ విశ్వరూపుడుగా ఎలా ఉన్నాడనే విషయాన్ని కపిల బోధ అనే రకంగా బోధించి, తల్లికే బోధించాడు మొట్టమొదట, తర్వాత అందరికి బోధించాడు. కాబట్టి అది చెప్తున్నాడు. ప్రదయిష్యన్, మొట్టమొదట నువ్వు పరమాత్మ తత్వాన్ని ఆ కపిల మహర్షిగా పుట్టి కపిల రూపంలో అవతరించి నువ్వు చేసావు కదా పని. స్వామి దేవహూత్యాం, ఆ దేవహూతికి తల్లికి ముందు జ్ఞానబోధ చేశాడు. దేవహూతికి ఇచ్చావు కదా, జ్ఞానబోధ చేశావు కదా. అటువంటి నీవు భవన్ నిషేవ నిరతాయం, వాళ్ళు నిన్నే ఆరాధించారు. ఆమె కూడా ఏం చేస్తుంది తెలుసా, ఆ పిల్లవాడు పుట్టడానికి కోసంగా గొప్ప తపస్సు చేస్తుంది. ఆ మగపిల్లవాడు పుట్టాలని చెప్పి ఆమె అనేక ఉపవాసాలు చేస్తుంది, అనేక వ్రతాలు చేస్తుంది. మహాత్ముడే పుట్టాలని చెప్పే కోరికతో ఆమె గొప్పగా తపస్సు చేస్తుంది. అతడు కూడా, ఆ కర్దమ మహాముని కూడా ఆయనకి చెప్పనే వాళ్ళు నిరంతరం అదే చేస్తా కదా. ఈమె స్పెషల్ గా అన్ని ఉపవాసాలు చేసి అన్ని వ్రతాలు చేస్తుంది. పరమాత్మ తన ఎందుకు పుట్టాలని చెప్పి ఆయనకు తెలుసు, ఈమెకు తెలిసింది మగబిడ్డ కావాలని. కాబట్టి అది నారదుడు చెప్పాడు. కానీ ఈమెకు మాత్రం స్ఫూరణ ఏముంటుంది, పుట్టేవాడు మంచిగా పుట్టాను కదా, మనం తల్లి ఏమైనా వాడు ఎవరికైనా అంతే ఉంటుంది కదా. ఆ విధంగా ఆమె చేస్తుంది. నిన్నే ఆరాధించి వాళ్ళు నిన్ను పుత్రుడిగా పొంది అప్పుడు నువ్వేం చేశావు, తల్లికే జ్ఞానబోధ చేశావు. నీవు అన్ని లోకాలకు కూడా నీ జ్ఞానబోధను అందించావు కదా స్వామి, ఏం ప్రదర్శించావయ్యా నీ గొప్పతనాన్ని అని ఈయన అంటున్నాడు. వనమేయుషి కర్ధమే ప్రసన్నే మత సర్వస్వం ఉపదేశత్ జనన్యై కపిలాత్మక వాయుమందిరేశ త్వరితం త్వం పరిపాహి మాం గదౌఘాత్. ఓ
ఓ స్వామి, మళ్ళీ ఈయన స్తోత్రం చెప్తున్నాడు. వనమేయుషి కర్దమే. అప్పుడు కర్దముడు ముందే చెప్పా కదా, కర్దమ మహర్షి వచ్చి తన కుమారుడు పుట్టినట్టు కపిల మహర్షిని వచ్చి అడుగుతాడు, ఆయన నేను ఇట్లా వనవాసానికి వెళ్ళి యోగ మార్గం ద్వారా సన్యాసం చేసుకుంటా అని చెప్పి అంటాడు. కానీ నిజానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పరమాత్మే బిడ్డగా పుడితే అక్కడే కూర్చొని ఆయన ధ్యానం పూజ చేసుకోకూడదు. కానీ ఎంత గొప్పవాడు చూడండి ఆయన. అంటే పరమాత్మ పుట్టినా కూడా వైరాగ్య భావం లోపల ఉంది. ఇంటి వదిలిపెట్టి వెళ్ళిపోయి పూర్తిగా పరమాత్మకి అంకితం చేయాలి మనసు. అంటే ఎక్కడ మమకారం లేకుండా ఉన్నాడు ఆయన. అంత గొప్పతనం ఉంది, అంత వైరాగ్యం ఉంది ఆయనకి. తన బిడ్డే పరమాత్మగా పుట్టినా కూడా ఆయనకి లేదు, వ్యామోహం లేదు, వదిలిపెట్టేశాడు. అడుగుతాడు, నేను వెళ్ళిపోతాను, నాకు అనుమతి ఇమ్మని ఆయన కొడుకుని అడుగుతాడు. నాకు తెలుసు నీ సంగతి, వెళ్ళిరా ఆయన అని చెప్తాడు. అప్పుడు వెళ్ళి నువ్వు కామ క్రోధ లోభ మోహ మదమశ్చర్యాలను జయించి నన్నే చేరుకుంటావు పో అని చెప్తాడు. ఆ బిడ్డ చెప్తాడు. అలాగా కర్దమ మహాముని ఈ విధంగా నీకు నువ్వు ప్రసన్నుడివై మత సర్వస్వం ఉపదేశం చేసావు. జనన్యై, నీ తల్లికి ఉపదేశం చేసావు కదా తండ్రి. నువ్వు ఆ తల్లి దేవహూతి ఎంత అదృష్టవంతురాలయ్యా, నీ నుంచి జ్ఞానబోధ పొందిందయ్యా. ఆ కర్దముడే వనవాసానికి వెళ్ళి నిన్నే చేరుకున్నాడు. నీ యొక్క అనుగ్రహంతో నువ్వు ప్రసన్నుడివై నీ తల్లికి బోధ చేశావు, ఆయనకు మోక్షం ఇచ్చావు. కపిలాత్మక, ఓ కపిల స్వరూపంతో వచ్చిన అవతరించిన ఓ స్వామి, వాయుమందిరేశ, ఓ వాయుపర పుట్టిన మందిరంలో ఉండే ఓ ఈశ, ఓ ఈశ్వరుడా, ఓ శాసించేవాడా, ఏమయ్యా నీ శాసనం? అడగకుండానే వాళ్ళకు అనుగ్రహించిన వాడి కర్దమ మహామునికి, ఆయనకు బిడ్డగా వచ్చిన వాడి, ఆ దేవహూతికి జ్ఞానబోధ చేసిన వాడిది. నీ ద్వారా జ్ఞానం ఇప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయినారు. అటువంటి గొప్పవాడు నీ గీత, కపిల గీత అంటారు దాన్ని. కపిల గీతగా ప్రసిద్ధి పొందింది. అలాంటి వాడివి వాళ్ళకి అనుగ్రహించేవే స్వామి, ఏమి దయ్యయ్యా నిన్ను అడిగాడు కర్దమును పుట్టమని. వాళ్ళకి అంత అనుగ్రహించేసావే తపస్సు చేస్తే. మరి నాకు కూడా ఉండదయ్యా, నాకు ఉండదా మాత్రం? ఆ దేవవతి ఏం భాగ్యం చేసుకుందయ్యా? అటువంటి ఆ తల్లి కడుపును పుట్టావు కదయ్యా, పుట్టడమే కదా ఆమెకు బోధ చేసావు కదయ్యా, వాళ్ళిద్దరికి మోక్షం ఇచ్చావు కదయ్యా. మరి నా సంగతి ఏంది? నువ్వు నాకేమిస్తావు? త్వరితం, వెంటనే నీవు పరిపాహిమాం, నన్ను కూడా రక్షించవయ్యా. ఆ దేవహూతి మీద చూపించిన భాగ్యాన్ని నాకు మీద చూపించు. ఆ కర్దమ మహామని చూపించిన ప్రసన్నత నా మీద కూడా చూపించు. గదౌఘాత్, నా భవరోగాన్ని నాకు కూడా పోగొట్టవయ్యా. వాళ్ళ భవరోగాన్ని పోగొట్టావు కదా, వాళ్ళ పుట్టుకే లేకుండా చేసావు కదా ఇద్దరికి, నాకు చెయ్యి. నేను అదే నిన్ను అడుగుతున్నాను. నాకు ఆ జ్ఞాన భిక్ష ప్రసాదించు, నాకు ఆ మోక్షాన్ని ప్రసాదించు. దానికి అడ్డం వచ్చేది నా శారీరక రోగం, ఇది పోగొట్టు ముందు. ఇది పోతే నా మనసు నీకే అంకితం చేస్తా. నువ్వు యోగం తగ్గిస్తే నేను చేసే పని ఏంది? నిన్నే ఆశ్రయిస్తాను. నేను కూడా కడ్డముళ్ళలాగా నిన్నే ఆశ్రయించడానికి అడ్డం వస్తుంది నా శరీరంతో పాటు మనసు శరీరం పోయి పరిగిస్తుంది. నగ్నం కావడం లేదు, ఓడిపోతున్నాను రోజు. ఆ కర్దముడు చూడు ఎంత బాగా తపస్సు చేశాడు, నిన్ను మెప్పించాడే ఆయన. నాకు ఆ భాగ్యం కావద్దు కాబట్టి నన్ను అనుగ్రహించవయ్యా. నా శారీరక రోగం పోగొట్టు, తర్వాత భవరోగం పోగొట్టు. నీ మీద భక్తి నాకు కలిగించు. భక్తి ద్వారా నేను ఆరాధిస్తాను, నాకు భవరోగం పోగొట్టేసాయి. అది నేను కోరుతున్నాను. ఆ దేవహూతి అంతే కదా, ఆమె మొదట జ్ఞానవంతురాలా కాదు, కానీ నీ వల్లే కదా జ్ఞానం పొందిందా, ఆమె మోక్షం పొందింది కదా, వైరాగ్యం పొంది. నాకెప్పుడు ఆ భాగ్యం? వాళ్ళకంతటి భాగ్యం ఇచ్చేసావే, నాకు ప్రసాదించవయ్యా. ఇంతే కదా స్వామి నేను అడిగేది. నేను నా మీద దయ చూపించవయ్యా, పరిపాహి, రక్షించవయ్యా అని దీనంగా అడుగుతున్నారు నారాయణ భట్టతిరి గారు. ఏదైతే అవతారం గురించి చెప్తున్నారో, ఏ మహిమ గురించి చెప్తున్నారో, అందులో చివరి మళ్ళీ అటువంటి భాగవతత్వాలు పొందిన మార్గంలో నేను పయనిస్తున్నాను, నన్ను అనుగ్రహించమని చెప్పి కోరడం అద్భుతము, దీనత్వం ప్రకటిస్తున్నాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, భాగవతంలో ఉండే కథలో ఏముందో దాన్ని సంక్షిప్తం చేసి 10 శ్లోకాల్లో చెప్పి, ఆ చెప్పిన దాంట్లో కూడా ఏది చెప్పాలో అవే చెప్తూ, ఎంత ముఖ్యమైన విషయం ఉందో అదే బాగా మెన్షన్ చేస్తూ, చివరిలో తన యొక్క వినయాన్ని, తన యొక్క దీనత్వాన్ని చాటుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు, అర్థిస్తున్నాడు. అంటే మనం చదివితే మనం కూడా దీనులమై అర్థిస్తున్నట్టుగా ఉంటుంది. అట్లా రచించారు.
అది నారాయణ భట్టతిరి గారి యొక్క గొప్పతనం. కవిత్వ పటిమ, కవిత్వం కన్నా భావావేశం, అన్నింటికన్నా ఆయన ముందు చెప్పినట్టుగా నేను ఒక మాల గుచ్చి ఆ మాల నీ పాదాలకు అర్పిస్తానయ్యా నీ లీలల గురించి అని చెప్పాడుగా. 10 శ్లోకాల్లో 10 పూలతో ఒక మాల గుచ్చి ఆ పాదాలకు అర్పించాడు. అటువంటి నారాయణ భట్టతిరి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, అలాగే ఇటువంటి స్తోత్రం ఎవరి ముందు కూర్చొని చేశాడో ఆ గురువాయూరప్ప స్వామి కూడా నమస్కరిస్తూ, సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.